చాలు బాబు చాలు. అన్నం ఎంత తినాలో అంతే తినాలి, ఎక్కువ తినకూడదు. మరి ఆస్తులు ఎందుకు బోల్డెన్ సంపాదించావు? చాలని సరిపెట్టుకోవచ్చుగా. అది మాత్రం చేయరు. ఇదిగో అబ్బాయి, నీ మాటలు చేష్టలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కాకపోతే కొరత ఏంటంటే ఆ ముఖం కూడా చూపించావనుకో ఓ లోటు తీరిపోద్ది. నన్ను చూస్తే తట్టుకోలేవు. అబ్బో, నీది నరసింహం అవుతారు మరి. అయితే చూడు, మన జీవితాన్ని నిర్దేశించేది కళాశాల, మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది కళాశాల. మన దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉంది అని స్వామి వివేకానంద అన్నారు. కానీ యువతరమైన మనం ఏం చేస్తున్నాం? దేశ భవిష్యత్తు గురించి నాకెందుకని, నా భవిష్యత్తు బాగుంటే చాలని స్వార్థంతో బతికేస్తున్నాం. అంటే మేము చదువుకోవడం, ఉద్యోగం చేయడం స్వార్థం అంటారా? ప్రాబ్లం చదువుకోవడం గురించో జాబ్ చేయడం గురించో కాదమ్మా, మరి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడమే ప్రాబ్లం. అందుకే కదా 5 ఏళ్లకోసారి ఓటేసి మరీ నాయకుల్ని గెలిపించుకుంటున్నాం. అదంతా వాళ్ళు చూసుకుంటారు. అదే మీరు చేసిన తప్పు. ఓట్లేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఒక స్టూడెంట్ గా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు లేకపోవచ్చు, కానీ మెరుగైన సమాజం నిర్మించగలిగే సామర్థ్యం మీకుంది. వాళ్ళ